పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డిఎన్డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతో పాటు భగవంతుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నారు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ను కలవాలని తెలిపారు. విషయం తెలుసుకున్న పవన్ స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతనికి దగ్గరకు తీసుకొని పరామర్శించారు. తల్లిదండ్రులు పోనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేస్తున్నారు, అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు బాబుకు ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు. వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని తెలిపారు. నిరంజన్ ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చొని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదుటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. చిన్ననాటి నుంచే మీరంటే అభిమానమని నిరంజన్ చెప్పిన మాటలు విని ఎమోషనల్ అయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ చేసిన డాన్సులు తాలూకా వీడియోలు, ఫోటోలు చూసి మురిసిపోయారు. అంతా తన్ని చోట అతన్ని గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్కపిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా కొన్ని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా స్వయంగా ఆ ఇంటి ఓనర్స్ను పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు పవన్ అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేసేవారని చెప్పగా వారి జీవనోపాధి మెరుగుపరిచేందుకు క్యాంటీన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు. నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు.